సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. బంధువులారా, మన ఈ సంవత్సరపు ధనుర్మాస ఉత్సవంలో 16వ రోజు అడుగు పెడుతున్నాం. నిన్నటికి మనకు ఈ వ్రతము సగభాగం ముగిసినట్టుగా లెక్క. అంటే ముందుగా స్వామివారి యొక్క ఉండేటువంటి 5 ప్రదేశాల వివరణ ఇస్తూ వ్రతమేందో ఆచరించే వ్రతమేందో చెబుతూ, ఆ తర్వాత మనలో మేల్కొల్పబడేటువంటి 10 జ్ఞాన శక్తులను ఏ విధంగా మేల్కొల్పాలి అనేటువంటి విషయాన్ని 10 పాశురాల్లో చెప్తూ, మనము భగవంతుణ్ణి సేవించుకోవడానికి సంసిద్ధులుగా ఏ విధంగా చేసుకోవాలని చెప్తూ, ఈ విషయాలన్నీ కూడా ఈ 15 రోజుల్లో మనను అమ్మ సిద్ధం చేసి, ఇక నేటి నుంచి విశేషమైనటువంటి వ్రతాన్నంతా కూడా అమ్మ మన చేత ఆచరింపచేస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా ఈరోజు విశేషమైనటువంటి పాశురం, ఈ యొక్క పాశురంతో నిత్యము కూడా వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని, అంటే ఆలయము తెరిచేటువంటి సమయంలో ఈ యొక్క పాశురాన్ని విన్నవించి ఆలయాల్ని తెలుస్తూ ఉంటారు. అది ఏ విధంగా ఆ విశేషాలన్నీ కూడా ఉన్నాయో ఒకసారి మనము పాశురాన్ని అనుసంధానం చేసుకుని ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం. நாயகனாயனின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கோடித்தோண்ணும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாள் திருவாய் ஆயர் சிறுமியரோபுக்கு அரை வரை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேர்ந்தான், தூயோமாய வந்தோம் தூயலடப்பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீனேஷ நிலை கதவம் நீக்கு ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు విశేషంగా నందగోప భవనం దగ్గరికి చేరుకున్నారు మన ఆండాల్ బృందం అంతా కూడా. నిన్నటి వరకు కూడా ఒక 10 జ్ఞాన స్వరూపమైనటువంటి గోపబాలకులను తనతో చేర్చుకుని ఈరోజు స్వామిని సేవించుకోవడానికి నందగోప భవనానికి చేరుకున్నారు. అయితే దీన్ని మామూలుగా మనము వివరించుకోవాలంటే, అమ్మ మనకు స్వామిని, అంటే భగవంతుణ్ణి ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, భగవంతుణ్ణి దర్శనం చేసుకునే ముందు మనం ఏ విధంగా సంసిద్ధులను చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ, మరి ఈరోజు క్లుప్తంగా చెప్పాలంటే ఆలయం ముందుకు వచ్చాం. మరి ఆలయం దగ్గరికి వచ్చినాక మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరెవరిని మేల్కొల్పుకోవాలి, ఎవరెవరిని ప్రసన్నం చేసుకోవాలి, ఆ తర్వాత భగవంతుని వరకు ఏ విధంగా వెళ్ళాలి, భగవంతుని దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, భగవంతుని ఏమి కోరుకోవాలి, మనం కోరుకున్నది భగవంతుడు మనకిస్తే ఏ విధంగా దాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక ముందు చెప్తూ ఉంటుంది. అందులో ప్రథమంగా మనకు ఏ విధంగానైతే అమ్మ ఈరోజు ఆ నందగోపుని భవనాన్ని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకోవాలి. అలాంటప్పుడు అక్కడ మరి ఆ భవనాన్ని కాపలా కాయడానికి అక్కడ కాపలాదారులు ఉన్నారట. వారిని ముందుగా ప్రసన్నం చేసుకుని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఏ విధంగా
నాయగనాయ నిన్న నందగోపన్ ఉడయ కోయిల్ కాప్పానే. అంటే ఇక్కడ వారి పేర్లు ఎలా తెలుస్తాయి? చిన్నపిల్లలు వీళ్ళు, వారి పేర్లు తెలియకపోవడానికి మరి ఏం చేయాలి? వారు చేసే పని ద్వారా వారిని సంబోధించాలి. ఓ కాపలాదారుడా అను. అంటే ఎవరి కాపలాదారుడు? నాయకులకే నాయకుడైనటువంటి, మా అందరి నాయకుడైనటువంటి నందగోపుని యొక్క కోయిల్ అంటే గృహము లేదా ఆలయము లేదా వారి యొక్క మందిరము, ఉండేటువంటి నివాసము, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. అలా ఆ యొక్క సుందరమైనటువంటి ఆ యొక్క మందిరానికి కోయిల్ కాప్పానే, ఆ కాపలాదారుడైనటువంటి మహానుభావ తలుపులు తెరువు అని ప్రార్థన చేశారట. అలా ముందుగా ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్నటువంటి కాపలాదారుడు వీరు వచ్చారు, ప్రార్థన చేశారు, తలుపు తెరిచారు, లోనికి వెళ్ళారు. లోన ఇంకొక పెద్ద ధ్వజం ఉంది, అక్కడ ఇంకొకటి ద్వారం ఉంది. మణికలవం తాల్ తిరువాయ్ ఆయర్ శురమియరో బుక్కు. అంటే మనులతో తాపబడినటువంటి, తోరణాలతో తాపబడినటువంటి ఒక విశేషమైనటువంటి ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర ధ్వజం ఉంది. ఆ ధ్వజాన్ని దగ్గర కాపలాదారు ఉన్నారు, వారిని ప్రార్థిస్తున్నారు. మనులతో తాపబడినటువంటి ఈ యొక్క ద్వారాన్ని కాపాడేటువంటి ఓ కాపలాదారుడా, ద్వారాన్ని తెరవు అని అడిగారు. అడిగితే దేనికి తెరవాలి? మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత తెల్లవారుగానే వచ్చారు అని చెప్పి ఆయన ప్రశ్న చేస్తూ ఉంటే, నిన్నలే వాయునేరుందాన్, నాకు నిన్ననే స్వామి చెప్పారు ఈరోజు మీ దగ్గరికి రమ్మని చెప్పి. అక్కడ తన దగ్గరికి వస్తే ఆ యొక్క పర అనేటువంటి వాయిద్య పరికరాన్ని మాకు అందజేస్తాడు, వ్రతాన్ని చేసుకోమని చెప్పి నిన్ననే మాకు స్వామి ఆనతిచ్చాడు, కాబట్టి వచ్చాము. మేము చిన్నపిల్లలము, ఎలాంటి కల్మషము లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో చక్కగా స్నానాదులు ఆచరించి చక్కనైనటువంటి పునీతులుగా ఇక్కడికి వచ్చాము. కాబట్టి మేము చిన్న పిల్లలము, ఎలాంటి దోషము ఎరగని వాళ్ళము, ఎలాంటి మాలిన్యం కూడా మా దగ్గర లేదు. కాబట్టి మమ్మల్ని తలుపు తెరిచి స్వామి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి ప్రార్థన చేస్తుంది. మరి మాయన్ మణివಣ್ಣన్ నిన్నలే వాయినందాన్, మాయావి ఘటనా సమర్థుడైనటువంటి మాయావి నిన్ననే మాకు ఆ యొక్క చెప్పి ఉన్నాడు, మా ఇక్కడికి రమ్మని చెప్పి మాకు నిన్ననే ఆనతిచ్చి ఉన్నాడు, కాబట్టే మేము వచ్చాము. తూయోమోయ వందునాం తూమల తూయలడ పాడువాన్ వాయాల్ మున్నం. లేదు, అలా కాదు. మరి మీరెవరో తెలీదు, ఎందుకు వచ్చారో తెలీదు, దేనికి వచ్చారు? స్వామిని దర్శనం చేసుకుందాం అనుకుని వచ్చారంటున్నారు. ఒకవైపు ఇంకోటి ఏదో పొందడానికి వచ్చామంటున్నారు. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడంతా కూడా అసురులు, ఎవరు ఈ రూపంలో ఎలా అసురులు ఉన్నారో అర్థం కావట్లేదు, కాబట్టి వెళ్ళడానికి వీల్లేదు. స్వామివారు కాసేపు అయినాక అన్నీ అనుష్ఠానం చేసుకుని బయటకు వస్తారు, అప్పుడు దర్శనం చేసుకుందరు. కానీ లేదు స్వామి, మేము అప్పుడు కాదు, స్వామిని మేల్కొల్పాలి, స్వామిని నిద్ర లేచేటప్పుడు మేము ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్తున్నారు. మాకు ఎలాంటి కూడా అన్నీ కూడా చక్కగా మేము స్నానాలు కూడా ఆచరించి ఎలాంటి దోషం కూడా లేకుండా వచ్చాము. చిన్నపిల్లలం నాయన, కాబట్టి మీరు తలుపు తెరవలసింది అని ప్రార్థన చేశారు. లేదు అలాగా అయితే మీరే తీసుకోండి అంటాడు. అలా అయితే మేము తీసుకుంటే తెరిచేటువంటి ద్వారాలు కావవి. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి తలుపులు మూయబడి ఉంటే మనది మనంగా తెరుచుకుంటే తెరుచుకోవవి. ఒక ఆచార్యుడైనటువంటి సదాచార్యుడైనటువంటి వాడు జ్ఞానం అనేటువంటి తాళంతో ఆ యొక్క తలుపులను తెరిస్తే తప్ప తెరవనటువంటి ఆ యొక్క తలుపులు మేము తెరుచుకుంటే తెరిచేటు కావు స్వామి, మీరే తెరవాలి. మాతోని ఈ విధంగా పలుమార్లు చెప్పించుకోకుండా మీరే ఆ యొక్క ద్వారాన్ని తెరిచి ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని మాకు కలిగించవలసిందిగా అంటూ ప్రార్థన చేశారట. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మనము ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆచార్యుడు మనకు అనుగ్రహించి అజ్ఞానం అనేటువంటి తాళాన్ని జ్ఞానము అనేటువంటి తాళం చేయితో తీస్తే మన యొక్క అజ్ఞానమంతా కూడా తొలగిపోయి మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం దర్శించుకోగలుగుతాము. తద్వారా ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని ఈ యొక్క స్వామి యొక్క
ఉన్నటువంటి ఆ ద్వారపాలకులను ఈరోజు అమ్మ మేల్కొల్పి లోపలికి ప్రవేశం చేస్తుంది. తద్వారా స్వామి యొక్క అనుగ్రహము, స్వామి యొక్క దర్శనం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మనకున్నటువంటి అజ్ఞానపు తలుపులను జ్ఞానం అనేటువంటి ఆ యొక్క తాళం చెవితో ఆచార్యుడైనటువంటి వారిచే తెరిపించుకునేటువంటి పద్ధతినంతా కూడా అమ్మ ఈరోజు వివరిస్తూ ఆ యొక్క నందగోపుని భవనంలోకి చేరేట్టుగా చేసింది. లోపలికి వెళ్ళినాక ఏ విధంగా స్వామిని దర్శనం చేసుకోవాలి, స్వామిని దర్శనం చేసుకునే ముందు ఇంకా ఎవరెవరిని మేలుకొల్పాలో క్రమంగా అమ్మ మనకు తెలియజెప్పుతూ ఉంటుంది. దానంతా కూడా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.